వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి మ్యాథ్స్ క్లాస్ అనేవి ఎవ్రీడే ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు వచ్చి 6th క్లాస్ మెన్సురేషన్ అనేది చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి చూద్దాం. చూడండి, క్రమ ఆకారంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క చుట్టుకొలతను ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ చతురస్రం ఇచ్చాడు. చతురస్రంలో 4 భుజాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. చతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కోవాలంటే 4 భుజాల యొక్క పొడవులను కూడాలి. ఇక్కడ ప్రతిసారి 4 భుజాలను కూడకుండా 4 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ ఏ అని రాస్తాం. ఇక్కడ ఏ వచ్చి మనకి భుజం పొడవు. చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఏంటంటే ఫార్ములా 4 ఇంటూ భుజం పొడవు. దాన్ని మనం సింపుల్గా 4a అని రాస్తాం. అదేవిధంగా సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. ఇక్కడ చూడండి, త్రిభుజంలో మనకి 3 భుజాలు ఉంటాయి. ఇక్కడ సమబాహు అంటే 3 భుజాలు సమానంగా ఉన్నాయి. అంటే ప్రతిసారి 3 భుజాలని కూడకుండా మనం ఏం చేస్తామంటే 3 ఇంటూ ఏ లేదా 3 ఇంటూ భుజము అని రాస్తాం. అంటే సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి అంటే 3 ఇంటూ ఏ. ఏ అంటే మనకి ఇక్కడ భుజం యొక్క పొడవు. అదేవిధంగా పంచభుజి. పంచ అంటే ఏంటంటే 5 భుజాలు. 5 భుజాలు సమానంగా ఉన్నటువంటి వాటిని క్రమ పంచభుజి అంటారు. మరి పంచభుజి యొక్క చుట్టుకొలతను ఏ విధంగా కనుక్కుంటాం? 5 భుజాలు కాబట్టి 5 ఇంటూ భుజం 5a అని రాస్తాం. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి 5th సమ్ వరకు చెప్పుకున్నాం కదా. రిమైనింగ్ సమ్ చూడండి. 6th సమ్ వచ్చి షైనా 70 మీటర్ల పొడవున్న ఒక చతురస్రాకార పార్కులో 3 భ్రమణాలు అంటే భ్రమణం అంటే రౌండ్లు చుట్టూ తిరిగినట్లయితే ఆమె ప్రయాణించిన దూరాన్ని కనుక్కోండి. ఇక్కడ పార్క్ అనేది ఏ ఆకారంలో ఉంది? చతురస్ర ఆకారంలో ఉంది. పార్క్ యొక్క పొడవు ఎంత ఇచ్చాడు మనకి? 70 మీటర్లు. చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 4a. ఇప్పుడు ఏ అంటే ఎంత వచ్చి మనకి 70 కదా. 4 ఇంటూ 70తో మల్టిప్లై చేయండి. 4 7 జార్ ఎంత? 28. 28 అంటే 280. ఇక్కడ మనకి యూనిట్స్ ఏమి ఇచ్చాడు? మీటర్స్ కాబట్టి 280 మీటర్స్. ఇది ఒకసారి తిరగడానికి. కానీ ఇక్కడ ఎన్ని రౌండ్లు తిరిగాడంట? 3 కదా. ఒక రౌండ్ అయితే 280 ఇంటూ 1 అని చేయాలి. ఒకవేళ 2 రౌండ్స్ అయితే 280 ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 రౌండ్స్ అన్నాడు కాబట్టి మనం 280ని 3తో మల్టిప్లై చేయండి. అంటే 280 ఇంటూ 3. చూడండి, 3 zeros are 0, 3 8s are ఎంత? 24. 2 4 ఇక్కడ రాయండి, రిమైనింగ్ 2. నెక్స్ట్ 3 2s are 6. 6 + 2 ఎంత? 8. మనకు ఆన్సర్ వచ్చి ఎంత? 840 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పింకీ 75 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పొలం చుట్టూ పరిగెత్తుతుంది. బాబ్ 160 మీటర్ల పొడవు మరియు 105 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పొలం చుట్టూ పరిగెడతాడు. ఎవరు ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తారు మరియు ఎంత దూరం ప్రయాణిస్తారు? ఇక్కడ 2 వ్యక్తులు ఇచ్చారు. ఒకటేంటో చతురస్రాకారం పొలం చుట్టూ పరిగెడుతున్నారంట, ఇంకొకరేంటో దీర్ఘ చతురస్రాకారం చుట్టూ పరిగెడుతున్నారంట. అయితే ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు అన్నారు. అంటే ఎక్కువ దూరం ప్రయాణించారంటే ముందు ఏం కనుక్కోవాలి? చుట్టుకొలతలు కనుక్కోవాలి. చుట్టుకొలతలను కనుక్కొని ఎక్కువ దానిలోంచి తక్కువ వాటిని సబ్ట్రాక్షన్ అనేది చేయండి. ఫస్ట్ చతురస్రం తీసుకోండి. పింకీ చతురస్రాకారం పొలం చుట్టూ పరిగెడుతుంది. చతురస్రం యొక్క పొలం యొక్క భుజం పొడవు ఎంత? 75 మీటర్లు. చుట్టుకొలత కనుక్కోవాలంటే చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 4a. 4 ఇంటూ 75 మల్టిప్లై చేయండి. ఇక్కడ భుజం యొక్క కొలత వచ్చి 75 మీటర్స్. 4 5 జార్ ఎంత? 20. 0 రాయండి, రిమైనింగ్ 2 పక్కన వచ్చింది. 4 7 జార్ ఎంత? 28. 28 + 2 ఎంత? 30. ఇక్కడ మొత్తం ఎంత? 30 మీటర్స్. అంటే పింకీ ఎంత దూరం ప్రయాణించింది? 300 మీటర్స్ని ప్రయాణించింది. నెక్స్ట్ బాబు చూడండి. బాబు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి పొలం చుట్టూ పరిగెట్టారు. దీర్ఘచతురస్రం యొక్క మనకి చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి 2 ఇంటూ L + B. పొడవు వెడల్పుని కూడి 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ పొడవు ఎంత? ఇక్కడ 160 ప్లస్ వెడల్పు ఎంత? 105. 160 + 105 ఎంత?
265 అంటే 2 ఇంటూ 265 ఎంత మల్టిప్లై చేయండి. చూడండి 2 ఇంటూ 265 ఎంత మల్టిప్లై చేయండి. 2 5 జర్ 10, 0 ఇక్కడ రాయండి, రిమైనింగ్ 1 పక్కన పెట్టుకోండి. 6 2 జర్ ఎంత 12, 12 ప్లస్ 1 13, 3 రాయండి, 1 రిమైనింగ్. నెక్స్ట్ 2ను 2తో మల్టిప్లై చేయండి. 2 2 జర్ 4, 4 ప్లస్ 1 ఎంత 5, 530 మీటర్స్. చూడండి దీర్ఘచతురస్రాకార పొలం చుట్టున్నటువంటి బాబు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత బాబు ప్రయాణించిన దూరం వచ్చి 530, పింకీ వచ్చి 300 మీటర్స్. ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు? బాబు అనే అతను ఎక్కువ దూరం ప్రయాణించారు. ఎంత ఎక్కువ దూరం అంటే 530 నుంచి 300ని సబ్ట్రాక్షన్ చేయండి. 530 నుంచి 300 తీస్తే ఎంత? సబ్ట్రాక్ట్ చేయండి. 0 మైనస్ 0 అంటే 0, 3 మైనస్ 0 అంటే 3, 5 మైనస్ 3 అంటే 2. 230 మీటర్స్ ఎక్కువ దూరం అనేది ప్రయాణించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 సెంటీమీటర్ల భుజంగా గల ఒక క్రమ పంచభుజి యొక్క చుట్టుకొలతను కనుక్కొనండి. క్రమ పంచభుజి అంటే పంచ అంటే ఎంత? 5. 5 క్రమ పంచభుజి అంటే 5 భుజాలు సమానంగా ఉంటాయి. 5 భుజాలు సమానంగా ఒక్కొక్క భుజం యొక్క పొడవు ఎంత? 3 సెంటీమీటర్లు. పంచ అంటే 5 అని చెప్పాను కదా. 5a పంచభుజి యొక్క చుట్టుకొలత. ఏ అంటే భుజం యొక్క పొడవు అని అర్థం. 5 ఇంటూ ఏ అంటే ఎంత? ఇక్కడ 3 సెంటీమీటర్స్. 3 5 జర్ ఎంత? 15. యూనిట్స్ ఏంటి మనకి? సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్ అని రాయండి. 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్రమ షడ్భుజి యొక్క చుట్టుకొలత 18 సెంటీమీటర్లు అయిన దాని యొక్క భుజం పొడవు ఎంత? ఒక క్రమ షడ్భుజి ఇచ్చాడు, చుట్టుకొలత వచ్చి ఎంత? 18 సెంటీమీటర్లు. అయితే మనం ఏం కనుక్కోవాలి? పొడవు కనుక్కోవాలి. క్రమ షడ్భుజి అంటే ఏంటి? క్రమ ఆకారం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. క్రమ షడ్భుజి అంటే షడ్ అంటే ఎన్ని? 6 భుజాలు సమానంగా ఉంటాయి. అంటే షడ్భుజి అంటే 6 భుజాలు. 6 భుజాలు అంటే 6a. క్రమ షడ్భుజి యొక్క చుట్టుకొలత. క్రమ షడ్భుజి అంటే 6 భుజాలు అని చెప్పాను కదా. 6 భుజాలు సమానంగా ఉంటాయి. క్రమ షడ్భుజి యొక్క చుట్టుకొలత ఎంత? 6 భుజాలు కాబట్టి 6a = ఎంత ఇచ్చాడు మనకి? 18 సెంటీమీటర్స్. మనకి ఒక భుజం యొక్క పొడవు కావాలంటే 18ని 6తో డివైడ్ చేయండి. చూడండి 6 అనేది 18లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. 6 3 జర్ 18 కదా. అంటే a = ఎంత? 3 సెంటీమీటర్స్. అంటే ఒక్కొక్క భుజం యొక్క పొడవు ఎంత? 3 సెంటీమీటర్లు. ఇంతటితో ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి మెన్సురేషన్కి సంబంధించి. రేపు అనేది ఎక్సర్సైజ్ అనేవి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.